ఈమె మా వదినమ్మ, మా చిన్నన్న సతీమణి. ఎప్పటికైనా ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా బ్రతకాలని ఆరాటపడతా ఉంటది. ఆ సంకల్పంతోనే ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసింది బాబాయ్. ఈ మధ్యనే సొంత మరిదినే నాకే చెప్పలేదు ఇలా ఒక బిజినెస్ స్టార్ట్ చేశానని. ఒక రోజు అలా రోడ్డు మీద వెళ్తుంటే కనబడింది. ఏంటిది వదినా అని అడిగితే అప్పుడు చెబుతుంది ఇలా బన్ మస్కా బిజినెస్ స్టార్ట్ చేశాను అని. సో నా వంతుగా నేనేం చేయగలనా అని ఆలోచించి ఇలా మీ ముందుకు తీసుకొని వచ్చా. దీంట్లో ఎలాంటి స్క్రిప్ట్ లేదు బాబాయ్. జెన్యూన్ గా నేను మా వదినికి సపోర్ట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తోనే వచ్చా. తను తెచ్చుకున్న ఐటమ్స్ అన్ని బయట పెట్టడం స్టార్ట్ చేసింది. నేను ఇంకా మస్కా చూసి ఆగలేక ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని ఒక మస్కా బన్ ఇవ్వమ్మా అని అడిగాను. వెంటనే ఒక బన్ తీసుకొని దాన్ని నీట్ గా మధ్యలో కట్ చేసి దానిపైన మస్కా పోయడం స్టార్ట్ చేసింది. వదినా మరిదని ఎక్కువ వేయకు మస్కా అంటే అందరికి ఇంతే వేసేది నానా అనింది. ఇంకా తర్వాత పైన చాక్లెట్ క్రీమ్ వేసి కొంచెం అవేవో ఫ్లేవర్డ్ స్ప్రింకిల్ చల్లి నా చేతికి ఇచ్చింది. నిజంగా నేను ముందు ఎప్పుడు బన్ మస్కా టేస్ట్ చేసింది లేదు బాబాయ్. నాకు డీసెంట్ గానే అనిపించింది బాబాయ్. మా వదిన కాబట్టి నేను అలా చెప్తున్నా అనుకుంటారని ఇద్దరు ముగ్గురు ఒపీనియన్ కూడా అడిగా. వాళ్ళకు కూడా నచ్చిందంట. ఇంతలో మా అన్న తన పని ముగించుకుని తన సతీమణి సపోర్ట్ చేయడానికి వచ్చాడు. నిజంగా వాళ్ళని అలా చూస్తుంటే చూడముచ్చటగా అనిపించింది. అడ్రస్ విషయానికి వస్తే మన రైల్వే కోడూరులోని ఆర్ఎస్ రోడ్ లో ఉన్న రాజు విలాస్ ఎదురుగానే ఉంటది. మీరు కూడా అటువైపు వెళ్ళినప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా బాబాయ్. ఈ రోజుకింతే. మనం మళ్ళీ కలవాలంటే మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి.